హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వర్ధినీస్ అథెంటిక్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో 99% ఆఫ్ పీపుల్కి ఇష్టం లేని టిఫిన్ చేసుకుందామా. అదేంటంటే పొంగల్ అనమాట. అబ్బా, పొంగల్ అని మాత్రం తీసి పారేయకండి. నేను కూడా ఇలానే స్కూల్లో కాలేజీలో ఈ టిఫిన్ చేసినప్పుడు లిటరలీ ఏడ్చేదాన్ని. పొంగల్ అంటే నాకు నచ్చదు, వద్దు, నేను తినను అని చాలా అంటే చాలా బ్యాడ్ మెమరీస్ ఉన్నాయి నాకు. అంటే అలాంటి స్టేజ్ నుండి ఇప్పుడు పొంగల్ నా ఫేవరెట్ అనే స్టేజ్కి వచ్చేసాను. ఒక్కసారి మీరు నేను చెప్పే స్టైల్లో ట్రై చేయండి. ఇది మీకు కూడా వన్ ఆఫ్ ఫేవరెట్ రెసిపీ అయిపోతుంది. చాలా రకాలుగా చేస్తారు. ఒక్కసారి నేను చెప్పే స్టైల్లో కూడా ట్రై చేయండి. ముందుగా ఈ టిఫిన్ మీకు ఎంతమందికి నచ్చుతుందో నచ్చదో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ముందుగా రైస్ అనేది నేను 110 గ్రామ్స్ తీసుకున్నాను. నీట్గా కడిగేసుకొని ఒక 30 మినిట్స్ నానబెట్టుకున్నాను. అండ్ మసూరా బాస్మతి రైస్ అనేది అవాయిడ్ చేయండి. స్టోర్ బియ్యం అయినా కూడా పొంగల్కి బాగుంటాయి. నెక్స్ట్ నేను ఎల్లో కలర్ పెసలు తీసుకున్నాను 110 గ్రామ్స్. మీరు గ్రీన్ కలర్ పొట్టున్న కూడా తీసుకోండి. కొంచెం రోస్ట్ చేసుకొని యూజ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర. నేను జీలకర్ర అనేది కొంచెం ఎక్కువ యూజ్ చేస్తాను, హెల్త్కి మంచిదని. నెక్స్ట్ రాళ్ళు ఉప్పు. నెక్స్ట్ అల్లం కొంచెం తీసుకొని చిన్నగా మీకు ఎంత వీలైతే అంత చిన్నగా తరుక్కోండి. నెక్స్ట్ పచ్చిమిర్చి ఒక 4 తీసుకున్నాను. మనము మిరియాలు యూజ్ చేస్తాం కాబట్టి కొంచెం పచ్చిమిర్చి తక్కువ వేసుకోండి. కరివేపాకు, పసుపు అండ్ మిరియాలు. ఈ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా పొంగల్ చేసేద్దాం పదండి. కుక్కర్ తీసుకొని మనం రైస్, పెసరపప్పు అనేది దీన్ని కుక్కర్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాము. అండ్ 1 కప్ ఆఫ్ రైస్కి మనం 2 కప్స్ ఆఫ్ వాటర్ యూజ్ చేస్తాము. అలాగే పెసరపప్పుకైనా అంతే. 1 కప్ ఆఫ్ పెసరపప్పుకి 2 కప్స్ ఆఫ్ వాటర్ యూజ్ చేస్తాము. వాటర్ ఇంకా ఒక 2 కప్స్ ఎక్స్ట్రా అయినా వేసుకోవచ్చు, సో నో ప్రాబ్లం. ఎందుకంటే పొంగల్ అనేది కొంచెం జారుగా ఉంటేనే బాగుంటుంది, పొడి పొడిగా ఉంటే అంత టేస్ట్ ఉండదు. సో మనము రైస్ అండ్ పెసరపప్పు వేసేసి ఒక 5 to 6 or 7 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు ఆర్ 7 విజిల్స్ వచ్చేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. జస్ట్ మీడియం ఫ్లేమ్లోనే బాగా మెత్తగా అయిపోవాలన్నమాట. మీకు చూపిస్తాను నేను. సో సాల్ట్, సరిపడినంత సాల్ట్, పసుపు వేసుకొని మూత పెట్టేసి ఒక 5 to 6 విజిల్స్ వచ్చిన తర్వాత దించేసుకుందాం. 6 విజిల్స్ తర్వాత ఓపెన్ చేస్తే నాకు ఇలా వచ్చింది. సో మీకు ఎవరికైనా ఇంకా పలుకుగా ఉంటే కొన్ని వాటర్ పోసుకొని పప్పు గిత్తితో నులుముకొని సిమ్లో ఉడికించుకోండి, మెత్తగా జారుగా అవుతుంది. ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాం. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న వెంటనే మనం అల్లం తరుగు అనేది వేసుకుంటాము. అల్లం నుంచే పొంగల్కి టేస్ట్ అంతా వస్తుంది. ఇవి 2 to 5 సెకండ్స్లో మగ్గిపోతాయి అన్నమాట. ఎక్కువ మాడించకండి, 2 to 5 సెకండ్స్ చాలు. మీకు ఒక మంచి అరోమా వస్తుంది. ఆ అరోమా వచ్చిన తర్వాత మీరు పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. 2 అట్ ఎ టైం వేయకండి, టేస్ట్ బాగా రాదు. పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత ఈ టైంలో మనం మిరియాలు యాడ్ చేసుకుందాము. అన్నీ లో ఫ్లేమ్లోనే చేసుకోండి, ఏది కూడా ఎక్కువ మాడించకండి, మగ్గించకండి. జస్ట్ అన్నీ మగ్గడానికి ఒక 3 minutes కూడా టైం పట్టదు, అన్ని సెకండ్స్లోనే మగ్గిపోతాయి. మినిట్స్ ఏం పట్టదు దేనికి కూడా. సో నేను ఇవన్నీ కొంచెం మిరియాలు కూడా మగ్గిన తర్వాత నేను ఇంగువ అనేది యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం ఒక చిటికెడు అంటారు కదా, అంతా. ఎవరి దగ్గర లేకుంటే స్కిప్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఉన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. ఇంగువ కూడా ఒక 2 seconds అలా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, మీకు కనిపిస్తుంది కదా. అట్లా కలర్ చేంజ్ అయిన తర్వాత మనము ఆల్రెడీ సిమ్లో ఉడుకుతున్న పొంగల్లోకి మనము ఇది అనేది ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. సో మీరు ఎంత కలుపుకుంటే అంత టేస్ట్ వస్తుంది. పోపు అంతా వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఎంత బాగా కలుపుకుంటే అంత మంచి టేస్ట్ వస్తుంది. కొత్తిమీర ఉంటే కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 2 minutes లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనం టేస్టీ పొంగల్ రెడీ అయిపోతుంది. చూడండి, సింపుల్ అండ్ టేస్టీ పొంగల్ అనేది రెడీ అయిపోయింది. నేను పొంగల్లోకి పల్లీ చట్నీ కూడా చేశాను. పల్లీ చట్నీ రెసిపీ ఆల్రెడీ నేను మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకుంటే ఒకసారి చెక్అవుట్ చేయండి. పొంగల్ అండ్ పల్లీ చట్నీ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ అంటారు. సో ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి అండ్ ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.